హాయ్ ఫ్రెండ్స్, ప్రముఖ తమిళ నటుడు నడిగర్ తిలకం శివాజీ గణేశన్ మనవడు తమిళ యాక్టర్ ప్రభు కొడుకు విక్రమ్ ప్రభు నటించిన సిరాయ్ సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. నిందితుల్ని పోలీసులు పలానా జైలుకి తీసుకెళ్ళడానికి లాంగ్ ఎస్కార్ట్ అనే ఓ ప్రోగ్రాం నిర్వహిస్తూ ఉంటారు. ఆ నిందితుడిని తీసుకెళ్లి ఆ జైల్లో అప్పగించాలి లేదా కోర్టుకు అప్పగించాలి. ఇలాంటి పనుల మీద చాలా సినిమాలు వచ్చాయి, తెలుగులో తమిళ్లో. ఇది కూడా అదే కాన్సెప్ట్ తో మొదలవుతుంది. కదిరవన్కి అబ్దుల్ రాఫ్ అనే యువకుడిని పలానా జైలు నుంచి కోర్టులో కేసు హాజరవడం కోసం తీసుకెళ్ళమంటారు. కదిరవన్తో పాటు అతని ఫ్రెండ్స్ ఇద్దరు కూడా కానిస్టేబుల్స్గా వస్తారు. ఆ వెళ్ళే దారిలో అబ్దుల్ రాఫ్ తన గతాన్ని పోలీసులకు చెప్తాడు. అసలు అతని గతం ఏంటి, ఏ కేసు ద్వారా శిక్ష పడి ఇబ్బందులకు గురవుతున్నాడు, ఇవన్నీ తెలుసుకుంటాడు కదిరవన్. అతనిలోని మంచితనాన్ని గుర్తించి శిక్ష వేసిన 5 ఏళ్ల నుంచి కేసుని వాయిదాలు వేస్తున్న జడ్జి కూడా జాలిపడి నెక్స్ట్ వాయిదాకి అతన్ని విడుదల చేస్తానంటాడు. అయితే నెక్స్ట్ వాయిదాకి వచ్చేసరికి అనుకోని సంఘటనలు జరుగుతాయి. ఆ అనుకోని సంఘటనలు ఏంటి, ఆ సంఘటనలు కదిరవన్ని ఎలా మార్చాయి, పేదవాళ్లతోనూ మంచి వాళ్ళతోనూ పోలీసులు ఎలా ప్రవర్తించాలి, వీటన్నిటి గురించి కదిరవన్ ఏం తెలుసుకున్నాడు, అబ్దుల్ రాఫ్ జీవితం ఏమైంది, అతని ప్రేమ కథ ఫలించిందా లేదా అన్నది తెలుసుకోవాలని